బిలినియర్స్ కి ఐపీఎల్ ఒక మనీ మిషన్ అయిపోయింది. ఈ మనీని వాళ్ళ దగ్గర ఉన్న వేల కోట్ల మనీని ఐపీఎల్ లో పెట్టి ఇంకా వేల కోట్లు ప్రాఫిట్ పొందాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆర్సీబీ టీమ్ ని ఆదిత్య బిర్లా గ్రూప్ కొంది దాదాపు 17,000 కోట్లు పెట్టి. వీళ్ళు అంత అమౌంట్ పెట్టి కొంటున్నారు కానీ వీళ్ళకి ఈ ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. ఈ రోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అందులో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరుగుతుంది. ఆల్రెడీ ఈ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ రిజల్ట్ ఏంటో మనం అందరం చూస్తున్నాం. రీసెంట్ గా ఆర్సీబీ టీమ్ ని ఆదిత్య బిర్లా గ్రూప్ కొంది దాదాపు 17,000 కోట్లు పెట్టి. వీళ్ళు అంత అమౌంట్ పెట్టి కొంటున్నారు కానీ వీళ్ళకి ఈ ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అండ్ 2025లో రిషబ్ పంత్ ని దాదాపు 27 కోట్లు పెట్టుకుంది. అంటే ఒక ప్లేయర్ కి 27 కోట్లు పెడుతుంది. అంటే ఐపీఎల్ ఒక మనీ మిషన్ లా తయారవుతుంది. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని ప్రూవ్ అవుతుంది అనమాట. ఈ డార్క్ రియాలిటీ బిహైండ్ ద ఐపీఎల్ ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, బిలినియర్స్ కి ఐపీఎల్ ఒక మనీ మిషన్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న వేల కోట్ల మనీని ఐపీఎల్ లో పెట్టి ఇంకా వేల కోట్లు ప్రాఫిట్ పొందాలని ప్లాన్ చేస్తున్నారు. కొన్ని కీ పాయింట్స్ కింద నేను చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ రెవెన్యూ పూల్. బీసీసీఐ మ్యాచ్ ని టెలికాస్ట్ చేయడానికి ఒక మీడియా ఛానల్ కి ఇస్తుంది, లైక్ స్టార్ స్పోర్ట్స్ కానీ సోనీ నెట్వర్క్ కానీ. సో వీళ్ళందరూ మ్యాచ్ ని టెలికాస్ట్ చేస్తారు. ఈ చేసే టైంలో యాడ్స్ ప్లే అవుతాయి. ఈ యాడ్స్ ప్లే అయినప్పుడు మిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ ఆ కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ ని బీసీసీఐకి ఇస్తుంది. అలా తీసుకున్న అమౌంట్ ని ప్రతి మ్యాచ్ మీద 40-50% ఆఫ్ అమౌంట్ ని టీమ్స్ కి ఇచ్చేస్తుంది. సో ఇది ఒక మెయిన్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రాండ్ వాల్యూ అండ్ క్యాపిటల్ అప్రిసియేషన్. 2008 లో విజయ్ మాల్యా ఆర్సీబీ టీమ్ ని దాదాపు 446 కోట్లు పెట్టుకున్నాడు. అండ్ 2026 లో ఇదే టీమ్ ని అప్రాక్సిమేట్లీ 17,000 కోట్లు పెట్టి ఆదిత్య బిర్లా గ్రూప్ కొంది. అంటే ఈ 18 years లో ఎంత చేంజ్ వచ్చిందో మీరే అబ్జర్వ్ చేయండి. సో ఈ 18 years లో 16 times పెరిగింది ఈ ఆర్సీబీ ఫ్రాంచైజ్ ప్రాఫిట్. ప్రతి ఇయర్ $4 million to $5 million ఆఫ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ రెవెన్యూ ఇయర్ బై ఇయర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టీమ్ స్పాన్సర్షిప్. ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన టీ షర్ట్స్ కానీ, హెల్మెట్స్ కానీ, అండ్ ప్యాంట్ మీద ఉండే లోగోస్ కానీ, దీని వల్ల ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ అంతా టీమ్ మేనేజ్మెంట్ కి వెళ్తుంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన ప్రాఫిట్ లో ఆర్సీబీ ఫస్ట్ ఉంది. అంటే ఈ ఆర్టికల్ సేల్స్ విషయంలో కానీ, లోగో విషయంలో కానీ ఆర్సీబీ ఫస్ట్ ఉంది ప్రాఫిట్ పొందడంలో. అండ్ దీని తర్వాత టికెట్ సేల్స్ అండ్ మర్చండైజ్. ఇప్పుడు ఏదైనా ఒక మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో జరిగితే ఆ మ్యాచ్ కి సంబంధించిన టికెట్ సేల్స్ లో ప్రాఫిట్ 80% వరకు టీమ్ ఫ్రాంచైజ్ గా ఇస్తుంది బీసీసీఐ. సో ఇలా 80% ఆఫ్ ప్రాఫిట్ ని జనరేట్ చేస్తుంది. అండ్ స్టేడియంలో జరిగే టీ షర్ట్ సేల్స్ కానీ, ఫ్రాంచైజీ సంబంధించిన ఆర్టికల్ సేల్స్ కానీ, ఈ ప్రాఫిట్ అంతా టీమ్కే చెందుతుంది. అండ్ దీని తర్వాత గ్లోబల్ బ్రాండింగ్. 2025లో ఆర్సీబీ విన్ అయిన తర్వాత ఆర్సీబీకి గ్లోబల్ బ్రాండింగ్ బాగా పెరిగిపోయింది. ప్రెజెంట్ ఈ ఆర్సీబీ టీమ్ ని ఆదిత్య బిర్లా, టైమ్స్ గ్రూప్, బ్లాక్ స్టోన్ అండ్ గ్లోబల్ వెంచూర్స్, ఇందులో కొన్ని అమెరికన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అమెరికన్ కంపెనీస్ కూడా వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దేనికని? ఈ ఆర్సీబీ ఫ్రాంచైజీలో ఉన్న స్టార్డమ్ వల్ల. స్టార్ ప్లేయర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం అండ్ ఈ ఫ్రాంచైజీకి ఉండే ఎక్కువ ఓవర్ క్రేజ్ వల్ల.